గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో భారతదేశంలో ఉన్న మెజారిటీ ఆఫ్ ద ప్రజలకి దూరంగా కంప్లీట్గా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒక వైట్ సాల్ట్ డెజర్ట్లో పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో సంథింగ్ ఎక్స్ట్రాడినరీగా ఒకటి రూపుదిద్దుకుంటుంది. ఒకప్పుడు అది కంప్లీట్గా బ్యారన్ ల్యాండ్, ఇన్హాస్పిటబుల్ వేస్ట్ ల్యాండ్. బట్ ఇప్పుడు సోలార్ ప్యానల్స్ యొక్క సముద్రంతో నిండిపోతోంది అండ్ విండ్ టర్బైన్స్ కొన్ని వేల సంఖ్యలో ఆ ప్రాంతానికి రాబోతున్నాయి. ఇదే కావడా బేసిక్గా ఇది ఇప్పుడు ప్రపంచంలోని లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కి ఒక ల్యాండ్ మార్క్ కాబోతోంది. అండ్ ఆ ప్రాజెక్ట్ యొక్క స్కేల్ ఇన్కాంప్రహెన్సిబుల్, అంటే 538 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో విస్తరించి ఉంది ఆ ప్రాజెక్ట్ అంతా కూడా. అంటే ప్యారిస్ కంటే సుమారుగా 5 రెట్లు ఎక్కువ సైజ్ అనమాట. అండ్ ఆల్మోస్ట్ ముంబైతో సమానమైన సైజ్ అనమాట ఈ ప్రాజెక్ట్ యొక్క టోటల్ విస్తీర్ణం. అండ్ ఈ కావడా రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ యొక్క టార్గెట్ 37 గిగావాట్స్. సో సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మన ఇండియాలో 16 మిలియన్ నుంచి 18 మిలియన్ వరకు, బాగా వినండి, 16 మిలియన్ నుంచి 18 మిలియన్ వరకు ఇళ్లకి, మనుషులకి కాదు ఇళ్లకి పవర్ని సప్లై చేయడానికి ఈ ప్రాజెక్ట్లో వచ్చే పవర్ సరిపోతుంది. సో ఇండియా యొక్క ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ డిమాండ్లో 10%ని ఈ ఒక్క ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయగలదు. బట్ ఆఫ్ కోర్స్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే. అదానీ గ్రూప్ బేసిక్గా దీంట్లో $18 బిలియన్ అంటే సుమారుగా ఒక 1.5 lakh crore ఇన్వెస్ట్ చేస్తోంది నెక్స్ట్ 5 yearsలో ఈ కచ్ రీజన్లో. అండ్ కావడా ప్రాజెక్ట్ అనేది సెంటర్ పీస్. అదానీ మాత్రమే కాదు, ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా గుజరాత్లో 7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాం ఈ కమింగ్ 5 yearsలో అని చెప్పారు. సో దాంట్లో మేజర్ అమౌంట్ అనేది క్లీన్ ఎనర్జీ మీద ఫోకస్ ఉంటుంది. సో కచ్ డెజర్ట్ అనేది ఒక బ్యాటిల్ గ్రౌండ్ లాగా మారిపోయింది. సో ఇండియాస్ 2 రిచెస్ట్ మ్యాన్ మధ్య రెండు పెద్ద కంపెనీల మధ్య కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ అమౌంట్ మధ్య ఈ ప్రాంతం అంతా కూడా కంప్లీట్గా రూపుదిద్దుకుంటోంది. అండ్ ఇండియా యొక్క గ్రీన్ ఫ్యూచర్ యొక్క మెయిన్ ఇంజిన్గా మారుతోందనమాట. మరి ఎందుకని ఇండియా అంత పెద్ద స్థాయిలో ఆ మెగా ప్రాజెక్ట్ని అలాంటి ఒక రిమోట్ అండ్ ఛాలెంజింగ్ ప్లేస్లో ఏర్పాటు చేస్తోంది? అండ్ ఇది మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీకి, క్లైమేట్ అంబిషన్కి, ఎకనామిక్ స్ట్రాటజీకి, జియో పొలిటికల్ క్యాల్కస్కి ఎలా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం కూడా కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఏదైనా టాపిక్ గురించి మీరు వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాలోకి వచ్చి నాకు ఫాలో అయ్యి మెసేజ్ చేయండి, నేను దానికి వీడియోని ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి చూడడానికి ట్రై చేయండి, సో దట్ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటాయి. నిజానికి ఫస్ట్ టైం విన్నప్పుడు ఈ రాన్ ఆఫ్ కచ్ అనే ఒక ప్రాంతం ఒక వరల్డ్ క్లాస్ ఎనర్జీ ప్రాజెక్ట్కి రైట్ లొకేషన్ కాదనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటే అది రిమోట్ లొకేషన్, ఇన్హాస్పిటబుల్, మనుషులు ఎవరు ఉండలేరు అక్కడ, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. సో దానివల్ల ఇక్కడ ఎవరు ఇలాంటి ప్రాజెక్ట్ని కట్టలేరు, కట్టకూడదు అని కూడా అనుకుంటుంటారు. కానీ వీటి వల్లే ఆ ప్రాంతం చాలా స్పెషల్గా మారింది. బేసిక్గా కచ్ అనేది ఇండియాలో సోలార్ ఇర్రేడియేషన్కి అలాగే విండ్ రిసోర్సెస్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అనమాట. అంటే ఆ ప్రాంతంలో సన్లైట్ అనేది సంవత్సరం అంతా వస్తూనే ఉంటుంది. సో సోలార్ పవర్ జనరేషన్కి అదొక రైట్ లొకేషన్. అలాగే కోస్టల్ జియోగ్రఫీ కూడా ఉంది కదా, దానివల్ల స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్ విండ్స్ వస్తూ ఉంటాయి అక్కడ, ఐడియల్ అంటే లైక్ విండ్ టర్బైన్స్ కోసం. సో ఈ హైబ్రిడ్ డిజైన్ అనేది అటు సోలార్కి హెల్ప్ అవుతుంది, అటు విండ్ టర్బైన్స్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి స్టడీ అవుట్పుట్ అయితే వస్తుంది అన్న ఉద్దేశంతో డెఫినెట్గా అందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఏదైనా ఒక ఇలాంటి భారీ ప్రాజెక్ట్ని కట్టాలి అనుకుంటే డెఫినెట్గా ఇక్కడే ఏర్పాటు చేస్తారు, అందులో నో డౌట్. అండ్ ఏదైతే ల్యాండ్ని వినియోగిస్తున్నారో చెప్పా కదా, 538 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ల్యాండ్ అని చెప్పి. సో ఆ ల్యాండ్ బేసిక్గా కంప్లీట్గా బ్యారన్ సాల్ట్ డెజర్ట్ అండ్ దానికి లిమిటెడ్ అగ్రికల్చరల్ యూజ్ ఉంటుంది. సో అక్కడ కట్టడం వల్ల సో ఎటువంటి ఉపయోగం లేని, ఏమాత్రం ఎకనామిక్ వాల్యూ లేని, ఎటువంటి అగ్రికల్చరల్ పర్పస్ లేని ఒక ల్యాండ్ని యూటిలైజ్ చేసుకున్నట్టు అవుతుందన్నమాట. సో ఇలాంటి రెన్యూవబుల్ ప్రాజెక్టులకి, ఇటువంటి భారీ ప్రాజెక్టులకి ఇలాంటి ప్రాంతాలు చాలా బెస్ట్. అండ్ రిమోట్ అపీరెన్స్ ఉన్నప్పటికీ కూడా కచ్ అనేది బేసిక్గా చాలా అంటే చాలా స్ట్రాటజికల్గా ఇండస్ట్రియల్ అండ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎస్పెషల్లీ అదానీ గ్రూప్ యొక్క ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో దానికి చాలా దగ్గరగా ఉంటుంది. అది ఇండియా యొక్క లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్. సో దానివల్ల మెటీరియల్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడం అండ్ ఎక్విప్మెంట్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కన్స్ట్రక్షన్కి అది ఈజీ అవుతుందన్నమాట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ లొకేషన్ పాకిస్తాన్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ కావడా ప్రాజెక్ట్ అనేది పాకిస్తాన్ ఇండియా బార్డర్ మధ్యలో ఉండడం వల్ల
ఆ ప్రాంతాన్ని కనుక ఇండియా బాగా డెవలప్ చేసినట్టయితే ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలో చాలా పెద్ద స్థాయిలో టెన్షన్స్ అనేవి ఉంటాయి కదా. సో దాన్ని కనుక బాగా అభివృద్ధి చేసినట్టయితే ఆ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి ఎనర్జీ ప్రొడక్షన్ జరిగి దాన్ని ఒక ఎకనామిక్ హబ్గా మార్చేసినట్టయితే ఆ ప్రాంతంలో ఎటువంటి రాంగ్ స్టెప్ కూడా పాకిస్తాన్ వేయలేదు. సో ఇండియా ఒక స్ట్రాటజిక్ స్టేట్మెంట్ కూడా ఇస్తున్నట్టే. సో ఎకనామిక్ గ్రోత్ని, క్లైమేట్ రెస్పాన్సిబిలిటీని, ఎనర్జీ సెక్యూరిటీని మొత్తం అన్నింటినీ కూడా ఒకే ఒక చోట కలిపి ఉంచుతోంది. సో అది ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకత అనమాట. సో ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయడం వల్ల, ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల ఈ ప్రాంతంలో ఎకనామిక్ యాక్టివిటీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవి కూడా పెరుగుతాయి కదా. సో అక్కడ మనుషులు పెరగడం వల్ల ఆ బార్డర్ ఏరియా అనేది కూడా నెగ్లెక్ట్ చేయబడకుండా, వల్నరబుల్గా ఉండకుండా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇండియాకి అటువైపు నుంచి ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. సో దీంట్లో ఫస్ట్ ఇన్వాల్వ్ అయిన మెయిన్ ప్లేయర్స్లో అదానీ గ్రూప్ అయితే టాప్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే ఈ కచ్ ప్రాజెక్ట్లో మేజర్గా ఇన్వెస్ట్ చేశారు. ఇనీషియల్గా 2022లోనే కావడాలో వాళ్ళు వర్క్ అయితే మొదలుపెట్టారు. అండ్ ఫిబ్రవరి 2024 నాటికి వాళ్ళు నేషనల్ గ్రిడ్కి ఎలక్ట్రిసిటీ సప్లై కూడా చేయడం మొదలుపెట్టారు. సో 2026 జూలై నాటికి ఆ కంపెనీ యొక్క టోటల్ కెపాసిటీ 9.5 గిగావాట్ సోలార్ కెపాసిటీగా ఉందన్నమాట. సో అదానీ గ్రూప్ ఉందన్న ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని కూడా 2030 కల్లా 37 గిగావాట్ కెపాసిటీకి తీసుకొని వెళ్ళాలి. రెండోది ముంద్రా పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ కెపాసిటీ చేయాలి విత్ ఇన్ డెకేడ్లో. అండ్ 5 ఇయర్స్లో 1.5 lakh crore ఇన్వెస్ట్ చేయాలి ఈ కచ్ ప్రాంతంలో. సో కరణ్ అద్వానీ అన్న పర్సన్ అనమాట. ఆయన బేసిక్గా అదానీ పోర్ట్స్ అండ్ సెడ్స్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్. ఆయన దీని గురించి చెప్తూ ఇది వాళ్ళ యొక్క కర్మభూమి అని చెప్పారు. అంటే ల్యాండ్ ఆఫ్ యాక్షన్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఒక పవర్ఫుల్ సింబల్గా కూడా మారుతుంది అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డాడు. అండ్ ఇండియా యొక్క మోస్ట్ స్ట్రాటజిక్ ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ అండ్ ఎనర్జీ హబ్బుల్లో ఒకటిగా కచ్ మారుతుందని కూడా ఆయన అయితే అభిప్రాయపడుతున్నాడు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా చాలా పెద్ద స్థాయిలోనే ఇన్వెస్ట్ చేయబోతోంది ఈ ప్రాంతంలో. రీసెంట్గా జరిగిన వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్ అంటే జనవరి 2026లో జరిగింది. సో అక్కడికి వచ్చినప్పుడు అంబానీ గారు అనౌన్స్ చేసింది ఏంటంటే గుజరాత్లో కమింగ్ 5 ఇయర్స్లో 7 lakh crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు. అండ్ అందులో ముఖ్యమైన అమౌంట్ అంటే మేజర్ అమౌంట్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు. అది జామ్నగర్లో రాబోతోంది. అండ్ అది వరల్డ్స్ లార్జెస్ట్గా మారబోతోంది ఆ టైపులో. అండ్ కచ్ మీద కూడా చాలా పెద్ద మొత్తంలోని ఇన్వెస్ట్మెంట్ అయితే చేయబోతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఆ కంపెనీకి సుమారుగా 5,50,000 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది. సో ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా వాడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించగలిగినట్టయితే అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోద్ది ఆ కావడా అన్న ప్రాంతం. సో ఇండియాస్ 2 వెల్తియెస్ట్ ఇండస్ట్రియలిస్టుల మధ్య ఒక యుద్ధ భూమిగా మారిపోయిందనమాట ఆ కచ్ అనే ప్రాంతం. అండ్ బేసిక్గా ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి చాలా పెద్ద స్థాయిలో సపోర్ట్ అయితే ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చి డిసెంబర్ 2020 ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన అయితే చేశారు. సో వైబ్రెంట్ గుజరాత్ రీజనల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ మోడీ గారు కూడా వరల్డ్స్ లార్జెస్ట్ హైబ్రిడ్ ఎనర్జీ పార్క్ కూడా కచ్కి రాబోతుందని తెలియజేశారు. సో ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ జర్నీలో అదొక సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ అనమాట. అండ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ అయిన భూపేంద్ర పటేల్ కూడా రీజనల్ డెవలప్మెంట్ గురించి చాలా క్లియర్గా చెప్పారనమాట. అండ్ ఈ కచ్ గురించి కూడా చాలా ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. గవర్నమెంట్ కూడా చాలా పెద్ద స్థాయిలో సపోర్ట్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఆబ్వియస్లీ ఇంకా ఎంత కాదనుకున్నా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తుంది ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క బ్యాటరీ స్టోరేజ్ కెపాసిటీ కూడా 3.37 గిగావాట్ అనమాట. సో స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువే ఉంది. అండ్ బేసిక్గా ఇంత పెద్ద ఎడారిలో కడుతున్నారు కదా, మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా అంటే ఉంటూనే ఉంటాయి. బేసిక్గా 1 గిగావాట్ కెపాసిటీకి అంటే ఆ పవర్ని మనం బయట తీయాలంటే 2.4 మిలియన్ సోలార్ మాడ్యూల్స్ కావాలంటే 24 lakh సోలార్ మాడ్యూల్స్ కావాల్సి ఉంటుందన్నమాట. సో ఒక 20 గిగావాట్ పోనీ సోలార్ ద్వారా తీసుకురావాలన్నా కూడా 5 కోట్ల సోలార్ ప్యానల్స్ కావాల్సి ఉంటుంది. అది ఆల్మోస్ట్ చాలా కష్టం ఇక్కడ తేవడం, దాన్ని ఇన్స్టాల్ చేయడం అంతా కూడా. అండ్ ఈ సైట్ చాలా అంటే చాలా పెద్దది. సో అందుకని ఏం చేస్తున్నారంటే అక్కడ రోబోస్ని ఉపయోగించి అక్కడ క్లీనింగ్ అనేది చేయిస్తున్నారు. అండ్ అది కూడా ఒక్క చుక్క నీటిని కూడా వాడకుండా రోబోలతో క్లీనింగ్ చేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు అక్కడ. అండ్ బేసిక్గా ఇది వాటర్ స్కేస్ రీజన్ కదా, సో అందువల్ల వాటర్ లేకుండా క్లీనింగ్ చేయడం అనేది చాలా బెస్ట్ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు ఇక్కడైతే మటుకు. సో 3.37 గిగావాట్ బ్యాటరీ స్టోరేజ్ కూడా ఉంది, సోలార్ అండ్ విండ్ పవర్ మొత్తం కలిపి. సో ఎందుకని దీన్ని అంత ఇంపార్టెంట్గా, అంత ముఖ్యంగా, అంత త్వరగా దాన్ని ఏర్పాటు చేస్తున్నారు అంటే ఇండియా బేసిక్గా ప్రపంచంలోని 3rd లార్జెస్ట్ ఎనర్జీ కన్స్యూమర్.
అండ్ డిమాండ్ ఏమో రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మనం యూసేజ్ ఎక్కువైపోతుంది, ఏసీలు ఎక్కువ అవుతున్నాయి, నార్మల్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ అవుతుంది, తర్వాత ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి, వాటికి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, అగ్రికల్చర్కి ఎప్పుడు కరెంట్ కావాల్సి ఉంటుంది, ఇలా అన్నిటికీ కూడా పవర్ అనేది రిక్వైర్మెంట్ ఉంది కదా. సో మనమేమో ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పవర్ని ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం కోల్ని వాడుతున్నాం. ఓకే, సో దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నాం. ఈ కోల్ ద్వారా థర్మల్ ఎనర్జీ జనరేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే, ఒకటి కాస్ట్ ఎక్కువ ఉంటుంది, రెండోది ఏంటంటే ఎప్పటికప్పుడు ఆ కోల్ని తెచ్చుకోవడం కూడా ప్రాబ్లం అవుతుంది, మూడోది ఏంటంటే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వీటి మీద డిపెండ్ అవ్వకుండా కనుక ఉన్నట్టయితే మనకి ఎన్విరాన్మెంటల్గా, ఎకనామికల్గా, జియోపొలిటికల్గా కూడా కాస్టులు తగ్గుతాయి. సో ఈ కావడా ప్రాజెక్ట్ అనేది ఆ ఎనర్జీ సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక కాన్సెప్ట్ వైపు మన భారతదేశాన్ని తీసుకొని వెళ్తుంది. అంటే వేరే వాళ్ళ మీద మన ఎనర్జీ కోసం ఆధారపడకుండా మన మీద మనమే ఆధారపడి ఉండేలాగా ఇది చేస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫర్దర్గా మనం వేరే వాళ్ళకి కావాలనుకుంటే ఎనర్జీని అమ్ముకోవచ్చు కూడా, అంటే పవర్ని సేల్ చేసుకోవచ్చు కూడా ఫ్యూచర్లో ఇలాంటి ప్రాజెక్టులు కనుక పెద్ద స్థాయిలో వచ్చినట్టయితే. సో ఇండియా యొక్క డిపెండెన్స్ ఏదైతే ఇంపోర్టెడ్ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద ఉందో దాన్ని తగ్గిస్తుంది. సో దట్ గ్లోబల్ ప్రైజెస్ ఏమైనా పెరిగినా కూడా మనకి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. సో నేషనల్ సెక్యూరిటీ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట. అండ్ క్లైమేట్ పరంగా కూడా బేసిక్గా ఇండియాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. అంటే 2030 నాటికి 500 గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని తీసుకురావాలనుకుంటున్నారు. సో ఈ కావడా ప్రాజెక్ట్ అనేది అందులో ఒక ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ లాంటిది అనమాట. సో అందుకని దాన్ని అయితే తీసుకొస్తున్నారు. అండ్ వేరు ప్రాజెక్టులు కూడా చేస్తున్నారు. సో బేసిక్గా 10% ఆఫ్ ఇండియాస్ ఫ్యూచర్ ఎలక్ట్రిసిటీ డిమాండ్ అనేది దీని ద్వారా కనుక అయినట్టయితే మనకు 370 గిగావాట్స్ కనుక ప్రొడ్యూస్ అయినట్టయితే ఇండియా మొత్తానికి సరిపోద్దన్న ఒపీనియన్ అయితే ఉంది. అంటే ఆల్రెడీ కొన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా, వాటిని కూడా కలుపుకొని. సో బట్ ఏదైనా సరే ఇలాంటివి ఎన్నో పెద్ద ప్రాజెక్టులు అయితే రావాల్సి ఉంటుంది. సో ఈ ప్రాజెక్ట్ కేవలం ఎనర్జీ గురించి మాత్రమే కాదు, ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా. కచ్ అనేది ఒకప్పుడు రిమోట్ అండ్ ఛాలెంజింగ్ ఏరియా. సో ఇప్పుడు అది స్ట్రాటజిక్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ అండ్ ఎనర్జీ హబ్గా మారుతోంది. సో అక్కడ చాలా పెద్ద మొత్తంలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్స్ ద్వారా డైరెక్ట్గా వస్తే, సప్లై చైన్స్ సపోర్టింగ్ ఇండస్ట్రీస్ ద్వారా ఇండైరెక్ట్గా వస్తాయి. అండ్ ముంద్రా పోర్ట్ యొక్క ఎక్స్పాన్షన్ కూడా ఉంటుంది, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. బేసిక్గా అది ఆల్రెడీ ఇండియాస్ లార్జెస్ట్ కమర్షియల్ పోర్ట్, ఇంకా పెద్దది అవుతుంది. సో కచ్ రీజన్ని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్గా మార్చిపోతున్నారు. ముంద్రా ఆల్రెడీ ఇండియాస్ లార్జెస్ట్ కాపర్ స్మెల్టర్ ప్లాంట్కి లొకేషన్గా ఉంది. అండ్ కోల్ టు పీవీసీ కాంప్లెక్స్ ఉంది, సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ ఏరియా కూడా బాగా డెవలప్ అయితే మొత్తం అక్కడ ఒక ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇది బేసిక్గా మొత్తం గ్రీన్ ప్రాజెక్ట్ అని చెప్తున్నప్పటికీ కూడా దీనికి కూడా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక ఫ్రాజైల్ డెజర్ట్ కదా, సో దాని యొక్క ఎకోసిస్టమ్ని ఈ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ చేస్తుందన్న పాయింట్ ఉంది. ఎందుకంటే రాన్ ఆఫ్ కచ్ అనేది ఒక యూనిక్ ఎన్విరాన్మెంట్లో ఉండే ప్రాంతం. అది అక్కడ బేసిక్గా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. ఇండియన్ వైల్డ్ యాస్ కానీ, లేదంటే వేరు వలస పక్షులు కానీ అక్కడికి వస్తూ ఉంటాయి. సో ఈ మ్యాసివ్ స్కేల్ ఆఫ్ డెవలప్మెంట్ వల్ల హ్యాబిటేట్స్ అన్ని కూడా డిస్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్న పాయింట్ ఉంది. తర్వాత అది బేసిక్గాని వాటర్ స్కేర్స్ రీజన్ కదా, సో అక్కడ వాటర్ యూసేజ్ పెరుగుతుంది కదా ఒక డెవలప్మెంట్ ఎక్కువ జరిగినట్టయితే. సో ఎంత ఈ సోలార్ ప్యానల్స్ని వాటర్లెస్గా రోబోస్తో క్లీన్ చేసినా కూడా మనుషులు పెరుగుతున్నట్టయితే అక్కడ వాటర్ యూసేజ్ పెరుగుతుంది కదా, సో అక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతుందన్న పాయింట్ కూడా ఉంది. తర్వాత టెక్నికల్గా కూడా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అంటే ఆ 3.37 గిగావాట్ స్టోరేజ్ కెపాసిటీ ఏదైతే ఉందో అది సరిపోదు, ఇంకా పెద్ద కెపాసిటీ ఉండాలనేది ఒక పాయింట్ ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఆ కచ్ డెజర్ట్లో ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి. అంటే హీట్ చాలా ఎక్కువ ఉంటుంది, సాల్ట్ కరోషన్ ఎక్కువ ఉంటుంది, డస్ట్ స్టార్మ్స్ ఎక్కువ ఉంటాయి. సో మిలియన్స్ ఆఫ్ సోలార్ ప్యానల్స్ని, వేల కొద్ది విండ్ టర్బైన్స్ని అలాంటి ఒక ఎన్విరాన్మెంట్లో కాసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. సో సిగ్నిఫికెంట్ ఇంజనీరింగ్ ఛాలెంజెస్ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మైగ్రెంట్ వర్కర్ కండిషన్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. ఇప్పుడు బేసిక్గా ఆ ఏరియాలో లార్జ్ స్కేల్ కన్స్ట్రక్షన్ జరగాలంటే అక్కడ ఎవరు ఉండరు కాబట్టి వేరు ప్రాంతాల నుంచి వేల మంది వర్కర్స్ని అక్కడ తీసుకొని వచ్చి పని చేయించాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎలాంటి కండిషన్స్లో వర్క్ చేయాలి, చాలా వర్స్ట్ కండిషన్స్ ఉంటాయి. సో వాళ్ళకి బెటర్ ట్రీట్మెంట్, మంచి ఇళ్ళు, ప్రాపర్ వేజెస్, సేఫ్టీ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి అనే పాయింట్ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ అదానీ గ్రూప్ ఏమో 1.5 lakh crore అండ్ అంబానీ కూడా చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తున్నారు కదా. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కమర్షియల్గా కూడా సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది ఆ ప్రాజెక్ట్స్. సో అలా సక్సెస్ కాకపోయినట్టయితే మళ్ళీ అంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వేస్ట్ కదా. సో అది కూడా ఆలోచిస్తున్నారు. ఆ రకంగా కూడా కొంచెం టెన్షన్ అయితే ఉంది. అండ్ ఈ కాద్వా ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు ఇండియన్ స్టోరీ కాదు, ఇది ఒక గ్లోబల్ స్టేట్మెంట్. ఇండియా బేసిక్గా చైనాతో అండ్ వేరే నేషన్స్తో ఏవైతే గ్రీన్ టెక్నాలజీలో ఆల్రెడీ డామినెన్స్ చూపిస్తున్నాయో
వాటితో పోటీ పడే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉండబోతోంది కదా. సో అందుకే ఆల్రెడీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఈ ప్రాజెక్ట్ మీద ఒక కన్నేసి ఉంచింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చాలా రిపోర్ట్స్ ఏమని చెప్పారంటే ఇండియన్ డెజర్ట్లో పెరుగుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ బీస్ట్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. సో ఎడారులు కూడా ఫ్యూయల్ నింపగలవు ఫ్యూచర్లో అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తుందని కూడా అభిప్రాయపడ్డారు చాలామంది. సో ఆ ఏరియాలో ఆ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ స్టెబిలిటీ అనేది ఈ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పి ప్రపంచ దేశాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. సో వికాస్ భారత్ 2047కి ఇండియా అడుగులేస్తోంది కదా. సో గుజరాత్లో ఈ ప్రాజెక్ట్ దానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది అనమాట. సో అది పాయింట్ అక్కడ. సో అది చాలా అంటే చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తున్నారు అక్కడైతే మటుకు. సో 2030 నాటికి ఇది ఫినిష్ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ అంటే అదాని కావచ్చు లేదంటే వేరే వాళ్ళు కావచ్చు, మొత్తం అందరూ కూడా అదే కోరుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే చూడాలి, మేబీ ఆ టైంకి ఫినిష్ అవుతుందా లేదా అనేది ఇంకా వీ హ్యావ్ టు చెక్ అనమాట. ఎందుకంటే 2024 నుంచి వర్క్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ 9.5 గిగావాట్ వరకు సోలార్ ఎనర్జీ అనేది ఫినిష్ అయింది. కాకపోతే యూనో ఇంకొక 4 ఇయర్స్లో సోలార్ ఎనర్జీ ఓకే కానీ బట్ వాట్ అబౌట్ విండ్ ఎనర్జీ? సో అదొక కన్సర్న్ అయితే ఉంది కదా. సో ఇలాంటి కొన్ని థింగ్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం. అండ్ రిలయన్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో అక్కడ ప్రాజెక్ట్స్ని అయితే చేపట్టబోతోంది. సో ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేషన్తో ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్లో కూడా రిస్కులు ఉంటాయి, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఉంటాయి, టెక్నికల్ ఛాలెంజెస్ ఉంటాయి. ఇవేమీ లేకుండా పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏవి కూడా రావు అంత ఈజీగా. కాకపోతే ఏంటంటే ఎనర్జీ సెక్యూరిటీ వస్తుంది, క్లైమేట్ లీడర్షిప్ ఉంటుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంటుంది, స్ట్రాటజిక్ పొజిషనింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇండియాని బేసిక్గా గ్రీన్ ఎనర్జీ వైపు చాలా ఫెంటాస్టిక్గా ముందుకు నడిపిస్తాయి. అండ్ దీనివల్ల మనకేంటంటే జాబ్స్ పెరుగుతాయి అండ్ కోల్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది. సో దట్ మనకు ఆ థర్మల్ ఎనర్జీ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ దాని తాలూకా కాస్ట్ కానీ అవన్నీ కూడా తగ్గుతాయి మనకి. సో ఇది కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాత్రమే కాదనమాట. సో ఎనర్జీ సెక్యూరిటీ అండ్ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ డామినెన్స్, సో దానికి సంబంధించిన ప్రాజెక్ట్. సో ఇండియా బేసిక్గా ఆ స్కేల్లో అనుకున్నట్టుగా డెలివరీ చేయాలని అయితే కోరుకుందాం. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తోంది. సో ఇది పర్ఫెక్ట్గా జరగాలని అయితే కోరుకుందాం. సో దట్స్ గైస్, థ్యాంక్ యూ. దిస్ ద వీడియో అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.